కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు రుక్మన్ గదరావు గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ఒక్కొక్కసారి మన ఇంట్లో కానివ్వండి, వేరే వాళ్ళ లైఫ్లో అప్పటి వరకు హ్యాపీగా ఉంటారు. ఒక్కసారిగా చికాకులు, చిన్న చిన్న విషయాలు గొడవలు అయిపోవడం, చాలా రోజులు మాట్లాడుకోకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఏ పని చేసినా ముందుకెళ్ళలేదు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఏది ఈ మధ్య కాలంలో ఎందుకో ఏది చేసినా కలిసి రావట్లేదమ్మా అంటూ ఉంటారు. మరి దీనికి కారణాలు వాళ్ళ లైఫ్లో ఏదైనా దోషాలు ఉన్నట్లా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే ఆ పరిసరాలు కానీ, ఆ ఇంట్లో కానీ ఏమైనా దోషాలు ఉంటే ఇలాంటివి జరుగుతాయా? ఒకవేళ అలాంటి దోషాలు ఉన్నప్పుడు దానికి ఎలాంటి నియమాలు కానీ, ఏదైనా పూజలు కానీ, ఎలాంటి పద్ధతులు పాటిస్తే మంచిదంటారు? మామూలుగా ఇంట్లో కొద్ది రోజులు బాగుండి ఉన్నట్టుండి సడన్గా చికాకులు, మనస్పర్ధలు, మాట్లాడుకోకుండా పోవడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నారు కదా. చాలా మంది ఇళ్లలో ఇలా జరుగుతుంది. దీనికి కారణం ఒకటైతే ఉండదు, పలు రకాలుగా ఉంటుంది. ప్రకృతి, ఇక్కడ మనం దేవుడు దేవత అనేది పక్కన పెడితే ప్రకృతి దేవుడు అనుకుందాం. ప్రకృతి అవకాశాలు ఇస్తుంది, బతకడానికి కావాల్సిన అవకాశాలు ఇస్తుంది. అంటే వాళ్ళకు బ్రతకడానికి ఎంత కావాలనేది వాళ్ళకు ఉద్యోగాలు రీత్యా కావచ్చు, వ్యాపారాలు రీత్యా కావచ్చు ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి, ఆమె కోపం చాలా ఎక్కువ. దేవతల్లో ఆమెకున్నంత కోపం ఎవరికి లేదు. కాళికాదేవి కోపం ఎక్కువ అనుకుంటారు. ఆమె చాలా శాంత స్వరూపిణి. అసుర సంహారం కూడా ఆమె విశేషంగా ఆయుధాలు ఎత్తుకుని హుంకారాలు చేస్తుంది. కానీ లక్ష్మీదేవికి కోపం ఎక్కువ. రౌద్రే రౌద్ర రూపిణి అన్నారు ఆమెని. అంటే రుద్రశక్తి స్వరూపం ఆమె. అందుకే లక్ష్మీదేవి మారేడు చెట్టుగా, బిల్వపత్రంగా భావిస్తారు. ఆమె లక్ష్మీదేవి సాక్షాత్తు బిల్వ వృక్షంగా భావిస్తారు. ఆమెకు కోపం ఎక్కువ కాబట్టే శ్రీమన్నారాయణ మూర్తిని వదిలేసి వచ్చేసింది వైకుంఠం నుంచి. కొల్హాపూర్కి వచ్చేసింది. కొల్హాపూర్కి వెంకటేశ్వర స్వామి వెళ్ళి తపస్సు చేస్తాడు ఆమె కోసం, అనుగ్రహించమని. 12 సంవత్సరాలు తపస్సు చేస్తారు వెంకటేశ్వర స్వామి. అప్పుడు ఆమె ప్రత్యక్షమయ్యి, ఈ కలియుగంలో ఇంకా నా యొక్క అనుగ్రహం నీకు లేదు, నా అంశతో పద్మావతి దేవి నారాయణవనంలో తిరుపతి సమీపంలో జన్మించింది, ఆమెతో నువ్వు ఈ జన్మలో భార్యగా స్వీకరించవచ్చని అడ్రస్ కూడా ఆమె ఇస్తుంది, డీటెయిల్స్. ఆమె ఇచ్చిన అడ్రస్తో ఆయన ఇక్కడ వెతుక్కుంటూ వస్తాడు. అంటే లక్ష్మీదేవి సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తిని అనుగ్రహించినట్టే కదా లెక్క. అదే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడు ఒక సంసారంలో, ఒక భార్యకు భర్తకు కుటుంబానికి దుర్వినియోగం, అంటే మనకు జీవితాంతం ఇలాగే వస్తుంది సంపద, ఏమైనా ఖర్చు పెట్టచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టి వృధా ఖర్చు ప్రారంభించారంటే ఆమెకు అనుగ్రహం పోతుంది కదా, ఆగ్రహమే వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళు ఏమవుతారు, ఒకసారి మెయింటెనెన్స్ విపరీతంగా ఉన్నప్పుడు మళ్ళీ డెఫిసిట్ లో పడతారు. ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడరు, ఇంకా మళ్ళీ వెనక్కి రావాలంటే అప్పుడు ఏమవుతుంది, అప్పులు చేయడం ప్రారంభిస్తారు. వీళ్ళు చేసినటువంటి హంగు ఆర్భటాలు చూసి ఇచ్చేవాళ్ళు కూడా వీళ్ళకి బాగానే ఉందని ఇస్తారు. అలా ఎంతమంది దొరుకుతుందో అంతమంది తీసేస్తారు. అప్పుడు ఏమైంది, లక్ష్మీదేవి ఆగ్రహం గురయ్యే కొద్దికి అప్పులు పెరగడం స్టార్ట్ అవుతాయి. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, మనపురం ముత్తూటికి బయలుదేరడం స్టార్ట్ చేస్తారు. ఈ గోల్డ్ పెడదామని ఇచ్చేవాళ్ళు ఇంక లేరనేసి. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేస్తారు. మంత్లీ మీరు ఇంట్రెస్ట్ కడతారా, విడిపించుకుంటారు. ఇప్పుడు ఏమైంది ఒకసారిగా, దీనికి కారణం ఎవరు అంటే లక్ష్మీదేవి చంచల, ఒక చోట స్థిరంగా ఉండదు. ఆమెకు రెస్పెక్ట్ లేకపోతే వెళ్ళిపోతుంది. బంగారం తాకట్టు పెడితే కూడా లక్ష్మీదేవి కోపం ఎక్కువ. నన్ను తాకట్టు పెడతావా, నీ అవసరం కోసం నన్ను తాకట్టు పెడతావు, ఏకంగా కొనుక్కుని ఆ తాకట్టు పెట్టించుకుంటే వాడికి చేరుతూ ఉంటుంది బంగారు. వాడు కండ్లకు అద్దుకుంటే ప్రతి రూపాయిని కండ్లకు అద్దుకుని పెడతాడు. సాయంత్రం అయితే కూడా అప్పుడే బోనైనట్టు ఇటు తిప్పి తిప్పి ఉండిలేస్తాడు. అంత గౌరవిస్తూ ఉంటాడు డబ్బుని. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైంది ఎవరు, అనవసరం ఖర్చు పెడితే, అవసరం లేదని ఖర్చు పెడితే లక్ష్మీదేవి కోపానికి గురిగాక తప్పదు. ఈ ఒక్క తప్పు చేస్తే ఇంకా వేరేమీ ఇంట్లో చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది బెడ్రూమ్లో. ఆ ఇంట్లో మహిళ లేదు, ఆ ఇంట్లో యజమానురాలు ఎవరో స్త్రీ ఈ గోల్డ్ తీసి ఇలా అన్ని బెడ్ పైన వేస్తూ ఉంటుంది. మళ్ళీ వెతుకోవడము, మళ్ళీ వేసుకోవడము. ఆ బెడ్ లేదా మంచము భోగ వస్తువు, దానిపైన డబ్బులు, ఏటీఎం కార్డులు, నగలు వేయకూడదు.
ఓకే. చాలా మంది చేస్తుంటారు ఈ తప్పు. చాలా మంది చేస్తుంటారు కదా, చాలా మంది సమస్యలు వస్తున్నాయి కదా. అవును. అంటే జాగ్రత్తగా తీసినప్పుడు ఒక బాక్స్ లోనే ఎలా పెట్టుకోవాలి నీట్ గా, గానీ ఇలా మంచాల మీద ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా యోగి ఏమని చెప్పాడు, ఆ. స్త్రీలు లేని కార్యము చిన్నపోవు, స్త్రీలు లేకపోతే ఆ ప్రోగ్రామ్ ఫెయిల్యూర్, స్త్రీలు ఉన్న కార్యమున చిక్కులు ఉండు. వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఏమని ఏమి చూడడం, ఆమె నగలు చూడడం, ఈమె నగలు చూడడం, ఆ మూతి తిప్పడము, భర్తల వెనకంటే తిరుక్కుంటూ ఏదో బ్యాలెన్స్ చేయడం, ఇలా ఉంటుంది. ఈ చిక్కులు ఉంటాయి. మగవారు స్త్రీల వెంటే పడి చచ్చుతుందిరయ్యా విశ్వదాభిరామ వినురేమన్నాడు. వీళ్ళ పరిస్థితి ఏమి, వీళ్ళని బ్యాలెన్స్ చేయడం సరిపోతుంది. అంటే ఆడవాళ్ళ నగలు ఆడవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. అదే నగలు లేకుండా ప్రోగ్రాంకి వీళ్ళు రారు. ఈ నగలు ఎక్కడ ఉంటాయి, ఇండోర్ మన ప్రోగ్రాంకి వేసుకొచ్చిన నగలు ఏమైనాయి వీళ్ళు చెక్ చేస్తారు, రోల్డ్ గోల్డా ఒరిజినల్ గోల్డా, కళ్ళతోనే సీసీ కెమెరా లాగా పట్టేస్తుంటారు. అంటే ఎందుకు, ఇవి ఎక్కడో వెళ్ళిపోయింటాయి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వల్ల బదిలిపించుకుని వేసుకొని పోతారు. కాబట్టి దుర్వ్యయం చేయకూడదు, సద్వ్యయం చేయాలి, అవసరమైన దానికే ఖర్చు పెట్టాలి. లక్ష్మీదేవిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని దీన్ని బట్టి నేను మీకు చెప్పాను. ఇది ముఖ్య ఉద్దేశం. ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకపోతే జగత్తు లేదు. మీరు ట్రైన్ ఎక్కుతారు లేదా బస్సు ఎక్కుతారు, ఒక 20,000 రూపాయలు మొబైల్ ఫోన్ ఇస్తారు కండక్టర్కి, టికెట్ ఇవ్వు అనేసి. నాకు 100 రూపాయలు ఇస్తే టికెట్ ఇస్తాను, నాకెందుకు, ఇది 20,000 అండి, అవసరం లేదు. డబ్బుతో చేసే పని 199 ఉన్నాయి. ఆ డబ్బుని ఉంది కదా అని ఎదుటి వాళ్ళు బాధపడేట్టుగా ఖర్చు పెట్టడము, ఎదుటి వాళ్ళు బాధపడేట్టుగా బిహేవ్ చేయడము చేస్తే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? నీకు ఇంత అహంకారం ఉంటే నేను ఎందుకుంటాను? ఒక వ్యక్తి అంటాడు ఫోన్లో, మనం వింటూ ఉంటాం, ఎంతరా నీ డబ్బు, రేపు సాయంత్రం ఇసురాడి పారేస్తాను, రా వచ్చి రేపు సాయంత్రం అంటాడు. ఆడ మీద కోపంతో లక్ష్మీదేవిని ఇసురు పారేస్తావు, నువ్వు లక్ష్మీదేవి అంటే నన్ను పారేస్తావా, రోడ్లో ఇసురాడేస్తావా, వాడవుంటున్నాడు, నేను ఏరుకుంటాను రా బాబు నువ్వు ఇచ్చే అంటే ఉంటాడు. లక్ష్మీదేవి రాదు వానికి, రేపు సాయంత్రం వీడియో స్విచ్ ఆఫ్ చేసుకుని మరి పరారైపోతాడు. వాడి మీద కోపంతో వాడిని తిట్టాలి. మాటలో ఆమెకు, ఇప్పుడు మనం ఒక అతిథిని పిలుస్తాం ఇంటికి, ఎంత గౌరవిస్తే వాళ్ళు అంత సంతోషపడతారో. వాళ్ళ ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, చాలా ఆదరించారు, ఉండమన్నారు, నైట్ ఉండమన్నారు అంటారు. మనం పట్టించుకోకపోతే కోపంతో వెళ్తారు. మరి దేవత కదా ఆమె, మరి ఆ దేవతను నీ ఇసురు పారేస్తాను, నీ డబ్బు ఎంత, నువ్వెంత, టంగ్ స్లిప్ అవుతుంటే 24/7 లక్ష్మీదేవి టంగ్ స్లిప్ అవుతుంటే అపూర్వకంలోనే వాళ్ళకి ఆమె బిగిచ్చేస్తుంది. సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తిని అనుగ్రహించలేదు, మీకు స్టార్టింగే చెప్పాను. మనం ఎంత, ఆమె రౌద్ర రూపినే, రుద్ర రూపం ఆమె. కాబట్టి ఇక్కడ సద్వ్యయం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. అది చేయకుండా ఎవరు ప్రవర్తించినా, ఎంత పెద్ద కోటేశ్వరులైనా, గొప్ప గొప్ప వాళ్ళు దేశాలు విడిచి పారిపోయారు కదా, పేర్లు మనకొద్దు, 1,000 కోట్ల టర్న్ ఓవర్ మళ్ళీ వాళ్ళది. మరి ఎందుకు, వాళ్ళు చేసిన దుర్వ్యయమే. పనిష్మెంట్ ఎవరినైనా ఆమెకు అందరూ ఒకటే. కాబట్టి ఈరోజు బిచ్చగాడు సైతం QR కోడ్ మెల్లో కొట్టుకొని ట్రైన్లో బిచ్చం అడుకునే రోజులు వచ్చేసాయి. వాడు తుడుస్తున్నాడు, రైలు శుభ్రం చేస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వచ్చేస్తుంది. మరి గుళ్ళోకి వెళ్తే కర్పూరము, గంధము, అగరబత్తులు, మరి ఇవన్నీ సువాసనతో వచ్చేవే ఉంటాయి. అక్కడ శుభ్రత ఎక్కువ ఉంటుంది. అదే ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు, లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఆమెకు అడుగడుగున అవమానం జరిగే చోట ఆమె ఎందుకు ఉండాలి? సద్వ్యయం చేయాలంటే చేయాలి. 24/7 దుర్వ్యయమే చేస్తా ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండదు, ఈ మాటలు ఉండవు, గొడవలు ఉంటాయి, దూరం అయిపోతారు, అన్నీ జరిగిపోతాయి. మిస్టేక్ అయితే ఒకటే, క్రాక్స్, చాలా మొత్తం క్రాక్స్ వచ్చేస్తుంది. కాబట్టి డబ్బును పట్టుకోవడం నేర్చుకోవాలి. డబ్బుకు ప్రాణం ఉంది, కండ్లు ఉన్నాయి, హార్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. డబ్బుకు చాలా తెలివితేటలున్నాయి. ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా పొరపాటుగా డబ్బు గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు మనకు రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన ఒక ఋషి. అందరూ ఆయన మనిషి అనుకున్నారు, ఆయన ఒక ఋషి. డబ్బు విలువ ఆయనకు తెలుసు, ప్రపంచాన్ని నేర్పించాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఇక్కడ వరకు బట్టలు వేసుకొని బెల్ట్ కట్టుకొని ఇక్కడ వరకు అంత క్రమశిక్షణగా ఆయన అటువంటి విధానంతో చనిపోయాడు. ఋషులు వాళ్ళు ఏ రోజు కూడా వృధాగా ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క వర్డ్ కూడా వాళ్ళకి వేస్ట్గా రాదు. వాళ్ళను లక్ష్మీదేవి వాళ్ళు అడుగు పెట్టిన చోట ప్రవహిస్తూ ఉంటుంది. దేశాలుగా ప్రపంచాలను సాకేస్తారు వాళ్ళు. వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు చెప్పండి? కాబట్టి ఒక వ్యక్తి ఓ 100 రూపాయలు తీస్తాడు ఖర్చు పెట్టడానికి, ఏదో కొనుక్కోవడానికి. అతనికి కాని వ్యక్తి అవతల కనిపిస్తాడు, టక్మని దీని లోపల 500 ఎత్తి ఖర్చు పెడతాడు వాడు చూసేట్టుగా. నా బందా చూడు, అప్పుడు ఇంకొకరిని ఎక్కిరించడానికి కోసం లక్ష్మీదేవిని వాడుకుంటున్నట్టు కదా.
చాలా మంది చేస్తూ ఉంటారు. దుర్వ్యయమే కదా అది. ఉమ్, ఈ డబ్బుతో ఇంటికి ఏదో తీసుకెళ్ళాలి, ఉమ్, కానీ అవతల ఎనిమి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, స్టైల్గా దీన్ని ఇలా తీస్తాడు. ఉమ్, అంటే బానిస ఉమ్, లక్ష్మీదేవిని మనకేమైనా ఏజెంటా, సర్వెంటా? ఉమ్, ఆమె మనకు ఆరాధ్య దేవత, ఆమె లేకపోతే లేదు. అవును అవును. మరి ఇలా డబ్బు విషయంలో ఎవరైతే సక్రమంగా ఉంటారో ఉమ్, వాళ్ళకి ఏ దేవత ఆరాధన అవసరం లేదు. ఎకనామికల్ సైన్స్ ఎవరు బాగా నేర్చుకుంటారో, ఉమ్, దాన్ని ఎలా మాట్లాడాలి ఉమ్, నేర్చుకుంటారో, ఇంకా వాళ్ళకి సర్వదేవత అనుగ్రహం వచ్చేసినట్లే. ఉమ్, వెంకటేశ్వర స్వామి అప్పు చేసుకున్నాడు, ఆమె అనుగ్రహం లేకుండా కుబేరుడు అప్పు చేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇంట్లో ఒక భార్య భర్త ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా వాళ్ళకి ఆస్తిపాస్తులున్నా ఈ డబ్బుల విషయంలో సరైన నిర్ణయాలు చేయకుండా ఉమ్, వాళ్ళు ఉమ్, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము ఉమ్, ఇలా చేసుకుంటూ వచ్చారంటే వాళ్ళే విడిపోవడము, గొడవలు పడ్డము, ఇంట్లో అన్ని రకాల చికాకులకు కారణమవుతుంది. ఉమ్, ఉమ్, కాబట్టి ఈ ధనం మూలం ఇదం జగత్ అన్న దానిపైన ఉమ్, రూపాయిని పట్టుకొని పిల్లల భవిష్యత్తులకు ఉమ్, ఫ్యూచర్లో మళ్ళీ కావాల్సిన దానికి మనం ఎత్తిపెట్టుకోవాలి. ఇలా జాగ్రత్తగా చేయి పట్టుకొని ఉండగలిగితే సంసారాలు నిలబడతాయి. ఉమ్, లేదంటే వాళ్ళంతటా వాళ్ళే ఉమ్, వాళ్ళ కడగాల్లో అడుగురాలు పెరుక్కున్న వాళ్ళు అవుతారు. ఉమ్, అదే సంసారాలు కూలిపోతాయి అటువంటి. ఉమ్, ఉమ్, అవును. ఇది దీనికి అర్థం. గురుగారు, చాలా మంది లైఫ్లో ఒక గోల్ని సెట్ చేసుకొని రీచ్ అవ్వడానికి చాలా తంటాలు పడుతుంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే దైవ బలం లేకుండా ఏది చేయలేరు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి దైవాన్ని సరిగ్గా పూజించే విధానం ఏంటి? ఇప్పుడు చెప్తున్నట్లుగా హంగులు ఆర్భాటాలతో పూజిస్తేనే దేవుడు మనల్ని కనుకరిస్తాడా, లేకపోతే మన పని మనం చేసుకుంటూ పోతే ఆయన మనల్ని ఆటోమేటిక్గా ఆయన కన్నా మన మీద ఉంటుందా? అసలు పూజ అంటే ఏంటి, పూజా విధానం అంటే ఏంటి, ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా మనం అటువైపు వెళ్ళాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలియజేయండి. ప్రపంచం ఒక ఇల్లు అనుకుంటే మన భారతదేశం పూజ గది. అవును. ఈ పూజకు అగ్రతాంబూలము, అదే విధమైన అర్థము, ఒక విధానము నేర్పించినటువంటిది మన భారతదేశము. ఇక్కడ భిన్న సంస్కృతులు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అవును ఒక సౌలభ్యము అవును ఈ దేశంలో ఉన్నంతగా ఇంకెక్కడా లేదు. ఇక్కడ భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మరి లేని వాళ్ళు బ్రతుకుతున్నారు, ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు. మీరంటే హంగు ఆర్భాటాలుగా చేస్తేనే పూజ అని అన్నారు. ఏ విధంగా మనం భగవంతుని చేరుకునే విధానము అని అడిగారు. అంటే ఇక్కడ భక్తి ఉన్న వాళ్ళు మాకు భక్తి ఉంది, దేవుణ్ణి చేరుకుంటామని నమ్మకంతో చేస్తుంటారు. భక్తి లేని వాళ్ళు వాళ్ళకు తెలిసిన నచ్చిన విధానం ఆచరించి వాళ్ళేదో జీవన విధానం సాధిస్తుంటారు. ఇక్కడ మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే దైవం మానుష రూపేణ అనింది. దేవుడు మనిషి రూపంలోనే ఉంటాడు. ఒక వ్యక్తికి ఒక కష్టం వచ్చినప్పుడు అక్కడ దారిలో పోతున్నట్టు ఒక వ్యక్తి స్కూటర్ టకటక అని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తాడంటే బా దేవుడిలాగా వచ్చావండి మీరు అంటారు. అతను ఇమీడియట్ దేవుడు అనేస్తారు. అవును, మనకి ఎవరైనా హెల్ప్ చేసినా అలాగే అంటూ ఉంటాం, దేవుళ్ళ వచ్చి దేవుళ్ళ వచ్చాను కాపాడు అంటే మనిషిలా వచ్చి కాపాడని మాత్రం ఎందుకు అంటారు? అప్పుడు అతను మనిషే. మళ్ళీ మనం ఏదైనా ఒక ప్రమాదం జరిగి టక్మని చాలా పెద్ద ప్రమాదం జరిగి మన త్రుటిలో తప్పించుకున్నామంటే నువ్వు ఏ జన్మలో చేసిన పుణ్యం నువ్వు బతికావు, దేవుడే నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అంటూ ఉంటారు. అవును, అంటే ఏ జన్మలోనో అన్న వాళ్ళకు కూడా అన్న శాస్త్రం తెలియదు, ధర్మాలు తెలియదు, కానీ టక్మని చెప్తాను నువ్వు ఏ జన్మలో చేసిన పుణ్యం అంటారు. అది ఏ జన్మో తెలియదు, ఒక జన్మ ముందా 100 జన్మ ముందా తెలియదు, కానీ నువ్వు పుణ్యం చేసావు మాత్రం కన్ఫర్మ్. లేకపోతే ఈ ప్రమాదం నుంచి బతకడం కష్టం. పుణ్యమే కాపాడింది. భగవంతుడు దాన్ని నీకు అప్పుడు సహాయం చేయకుండా రాబోయే జన్మలో నీకు ప్రమాదం జరుగుతుంది, అప్పుడు నేను కాపాడుతాను ఈ పుణ్యఫలంతో అని వాళ్ళు హితబోధ కూడా చేస్తారు. వాళ్ళని చెప్పం ఎవరు కూడా, నేను ఏ జన్మలో పుణ్యం చేశాను నువ్వు చెప్పు. ఆటోమేటిక్గా వాళ్ళ నోట్లో వస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. అంటే దేవుడు ఉన్నాడా, దేవత ఉందా, లేదు ఈ రెండు మధ్యలో దైవం ఉందా? దేవుడు, దేవత, దైవం. దైవం అంటే స్త్రీ తత్వం, పురుషతత్వం కలిసింది. ఈ దైవం మానుష రూపేణ. మనిషి ఎలా పుడుతున్నాడు? తల్లి తండ్రి వాళ్ళు ప్రసాదించింది జన్మ. తల్లి దేవత, తండ్రి దేవుడు, అంతే కదా. కాబట్టి మొదటి దేవుళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులను మనం విస్మరించి ఇంకెన్ని పూజలు చేసినా ఫలించవు. ఏ దేవుడు కూడా నోటీస్ బోర్డు పెట్టలేదు, ఇన్ని వేల రూపాయల పూజ ఈ రోజు చేస్తేనే మేము ఆశీర్వదిస్తాము, ఈ హోమం చేస్తేనే మేము అనుగ్రహిస్తాము, మాకు సోన్సో ఆ రోజు పర్వదినము, ఆ రోజు 1 lakh రూపీస్ అని వాళ్ళేం నోటీస్ బోర్డు ఏం పెట్టలేదు. మనకు ఇంటి దేవుడు అని ఉంది ఒకటి ఆచారం, అదే కుల దైవము అంటారు. మన ఇంటికి మాత్రమే, మన సర్నేముకు మాత్రమే ఆ దేవుడు ఆయన, లేదు దేవత, లేదు దైవము. ఆ కుల దైవాన్ని వదిలేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా ప్రయోజనం లేదు. వాళ్ళు ఇప్పుడు మనకు పుణ్యక్షేత్రానికి వెళ్తాము, అక్కడ పరివార దేవతలు ఉంటారు. పరివార దేవతలు అంటే ఎవరు? ద్వారపాలకులు. ఆలయం చుట్టూ గోపురాల పైన
రకరకాల వర్ణాలతో, తీక్షణమైన చూపులతో, అవును. ఆయుధాలతో, పెద్ద పెద్ద కూరలతో, కడుపులతో ఉంటారు వాళ్ళు. వాళ్ళే పరివార దేవతలు. వాళ్ళందరూ కూడా ఆలయం చుట్టూ బలిపీటలు పెట్టి కుంకుమతో కలిపిన అన్నాన్ని పెడతా ఉంటారు చుట్టూ పూజారులు. అవును. అది బలి సమర్పణ. రక్తాన్నము అంటారు. శైవంలో కుంకుమతో కలిపి పెడతారు. పరివార దేవతలు ఏం చేస్తారు, వస్తున్న ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వ్యక్తి వాళ్ళ కులదైవాన్ని ఆదరిస్తున్నాడా, తల్లిదండ్రులు సేవ చేశాడా, ప్రజల మొదటి దేవులు వీళ్ళే కదా. ఇప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నాను మీతో మాట్లాడుతున్నప్పుడు. మా తల్లిదండ్రులు నేను ఆరాధిస్తేనే నేను ఈ రోజు మా 10 మందికి తెలుస్తుంది, నాకు తెలుస్తా ఉంది. నేను ఎందుకు మరి ఎంతో మంది దేవతలు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు నాకు? నేను మరి నాకు మొదటి దైవాలు. మరి విఘ్నేశ్వరుడు కూడా అదే చెప్పాడు, తల్లిదండ్రులు సమస్త విశ్వం ఉందని ఆయన ప్రదర్శన చేసాడు, ఆ పండు ఎత్తుకుని తిన్నాడు. మొదటి దేవుడు ఆయన సూచించిందే. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులను ఎవరు విస్మరించుంటారో, కులదైవాన్ని ఎవరు విస్మరించుంటారో వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఈ పరివార దేవతలు వాళ్ళు ఎంత మొక్కినా, ఎన్ని ఆడంబరమైన పూజలు మీరు చెప్పి చేసినా ఫలితం రాదు. వీళ్ళు మళ్ళీ చెప్తా ఉంటారు, ఆలయంలో వెళ్ళాము, ఈ ఆలయానికి వెళ్ళాము, ఇక్కడ 50,000 పెట్టి హోమం చేశాము, మాకు ఫలితమే రాలేదు. ఎందుకు పూజలు చేస్తే ఫలితాలు రావడం లేదు? ఆధార్ కార్డు లాంటిది తల్లిదండ్రుల సేవ, కులదైవం యొక్క ఆరాధన, పితృదేవత ఆరాధన కూడా. పితృదేవతలు అంటే ఎవరు? మన తల్లి, మన తండ్రి తరపున ఉన్నటువంటి పూర్వీకులు. వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు, వీళ్ళు లేకపోతే మనం లేరు, మనం లేకపోతే మనం వారసులు లేరు. ఇది ప్రతి ఒక్కరి వెన్నెముకలో, డిఎన్ఏలో 21 తరాలకు సంబంధించినటువంటి మెమరీ ఉంటుంది. 21 జనరేషన్స్ సంబంధించినటువంటి మెమరీ డిఎన్ఏలో ఉంటుంది. డిఎన్ఏ అంటే తెలుసు కదా. మరి వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ పూర్వీకుల వంశ చరిత్ర అంతా ఉంటుంది. ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుందంటే పూర్వీకులు సంబంధించిన ఆరాధన తక్కువ చేస్తే ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ మెమరీ కార్డ్ అనేది సఫర్ అవుతా, క్రష్ అవుతూ ఉంటుంది. ఇదే దాన్ని అంటుకునే ఉంటాయి కర్మలు. అంటే ఏం చేయాలి గురుగారు? ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే అస్సలు తెలీదు. మీరు ఏదైతే అన్నారో పితృదేవతలు, ఆ మాటకు అర్థం కూడా చాలా మందికి తెలీదు. ఇప్పుడు మన అమ్మమ్మల్ని కానివ్వండి, తాతయ్యని కానివ్వండి, నానమ్మలు, వాళ్ళ గురించే కదా మీరు మాట్లాడేది. మరి ఒకవేళ మనం పితృకార్యాలు అనేవి సరిగ్గా చేయకపోతే మరి ఎట్లా, దానికి ఏమైనా ఉందా? ఇప్పుడు 21 తరాలకు సంబంధించి పితృదేవతలు ఉంటారని చెప్పాను. ఈ 21 తరాల్లో అప్పుడే పుట్టి చనిపోయినట్టు ఒక బిడ్డ, ఆ వంశంలో పుట్టి గాలి పీల్చుకుని చనిపోతాడు, అతను పితృదేవత లెక్క. 5 నెలల తర్వాత అభాషణ ఉంటుంది ఆ ఇంట్లో, అది పితృదేవత లెక్క. హార్ట్, హృదయము, గుండె తయారైతే 5 నెలలకు తల్లి కడుపులో తయారైపోతుంది. హార్ట్ బీటింగ్ అంటే ప్రాణం వచ్చేసినట్టే. అభాషణ అయితే ఒకవేళ అభాషణ చేసినా గానీ అది భ్రూణ హత్య, శిశు హత్య. ఇప్పుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడబిడ్డ అయితే చేసేస్తున్నారు, అది ఒక హత్య డైరెక్ట్ గా చెప్పుకుంటే. దాన్ని ఫ్యాషన్ గా అభాషణ అంటున్నారు. అది పితృదేవత లెక్క. ఆయుష్ తీరకుండా చనిపోయి ఉంటారు అప్పట్లో. అంటే ఆయుష్ తీరకుండా అంటే పరిపూర్ణంగా బ్రతకకుండా అర్ధాంతరంగా జన్మ చనిపోయిన వాళ్ళు. అప్పట్లో ఎక్కువ పాము కాట్లు చనిపోయేవాళ్ళు పాతకాలాల్లో. వాళ్ళంతా కూడా అర్ధాంతరం చనిపోయిన వాళ్ళే. తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, అప్పట్లో ఇంత హాస్పిటాలిటీ లేదు, అంబులెన్స్ సిస్టమ్ లేదు. తీవ్రమైన అనారోగ్యాలు వచ్చాయంటే వాళ్ళు ఇంకా ఇంత మెడిసిన్స్ కూడా అప్పుడు లేవు. వాళ్ళు అర్ధాంతరం చనిపోతే వాళ్ళు అర్ధాంతరం చనిపోయినారు, దుర్మరణాలు అంటారు వీటిని. పరిపూర్ణ ఆయుష్ అంటే అప్పుడు 80 సంవత్సరాలు దాటితే తర్వాత వాళ్ళు వయసు రీత్యా వచ్చేటువంటి సమస్య చనిపోతారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి జన్మెత్తాలంటే వీళ్ళకు చాలా కష్టం. ఆత్మరూపంలోనే ఉంటారు. ఎవరెవరు మన 21 జనరేషన్స్ లో మళ్ళీ జన్మ దొరకకుండా ఆత్మరూపంలో ఉంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ రావాలంటే తర్వాత వంశంలో ఉన్న వాళ్ళు పితృదేవతలకు అమావాస్య పితృతిథి. పితృదేవతలకు ఉన్న తిథి అమావాస్య. ఆ రోజు పితృదేవతను తలుచుకుని అన్నదానము, నీళ్ళదానము, పుణ్యక్షేత్రాలు, అందుకని కొన్ని క్షేత్రాలు ఉంటాయి, అక్కడ చేసి మా పితృదేవతలు ఎక్కడున్నా వాళ్ళు చల్లగా ఉండాలని మనం చేశామంటే ఈ యొక్క ఎనర్జీ వర్చువల్ గా వాళ్ళకి అంది వాళ్ళు ఆశీర్వదిస్తారు. మన వారసులు మనకి ఈ రోజు మనల్ని తలుచుకుని 10 మందికి అన్నం పెట్టారు. ఆ అన్నం తినడం వల్ల వాళ్ళకు కొంత రక్తం తయారవుతుంది కదా, అది పుణ్యమే కదా, పితృదేవతల అనుగ్రహం వస్తుంది. ఇలా పితృతర్మలు వదులుతూ ఉండడం వల్ల వాళ్ళ యొక్క తాకడని మనకు తగ్గి వాళ్ళు ఇంకొక జన్మకి వెళ్తారు. అప్పుడేమవుతుంది, మనం చేయాల్సిన మన బాధ్యత. ఇప్పుడు తాత సంపాదించిన ఆస్తి మనవడు తింటున్నాడు, సంపాదించిన తాత తింటుంది మనవడు, ఆయనకు తప్పు కూడా ఆస్తిగా వస్తుంది. దాన్ని తినే రైట్ ఉన్నప్పుడు అతను చేసిన పొరపాటు కూడా ఇతనికి వస్తుంది. ఇది ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చేయొచ్చా గురుగారు ఈ అన్నదానాలు ఇవన్నీ?
అన్నదానాలు, ఉమ్, నీళ్ళదానము ఇవన్నీ కూడా ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. ఉమ్, పిండ పితృ యజ్ఞం మాత్రం మగవాళ్ళే చేయాలి. తండ్రి ఉండగా కొడుకు చేయకూడదు. ఉమ్, ఇప్పుడు కాశీలో తర్పణాలు వెళ్తే ఉమ్, గోకర్ణంలో వదిలినా, మరి కుక్కుటేశ్వరంలో వదిలినా, ఉమ్, గయలో వదిలినా, ఉమ్, ఎక్కడ వదిలినా 3 తరాలు మాత్రం రిలాక్స్ అవుతారు. ఉమ్, అదే 21 తరాలు రిలాక్స్ కావాలంటే ఎక్కడ వదలాలి? ఉమ్, తిరువనంతపురం కేరళ ఉంది. ఉమ్, కేరళలో తిరువనంతపురం అంటే అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఉమ్, ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉమ్. తిరువల్లం అని ఒక క్షేత్రం ఉంది. తిరువల్లం అని ఒక ఊరు, తిరువల్లం. తిరువల్లం. ఉమ్, ఆ ఊర్లో పరశురాముల వారు పితృతర్పణలు వదిలారు. ఉమ్, పరశురాముడు అక్కడంత సాక్షాత్తు. వెతుక్కున్నాడు ఆయన. ఆ, 21 తరాలు రిలాక్స్ అయిపోయారు, తల్లి తరపున తండ్రి తరపున. ఓ, మనకేం పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లేదు కదా, మ్మ్. పక్కన కేరళలో కదా ఉంది. ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. ఉమ్, ఒక అమావాస్య రోజు అక్కడికి వెళ్ళి ఉమ్, పితృతర్పణలు వదలడం వల్ల ఉమ్, మనకు 21 తరాలు రిలాక్స్ అవుతారు. ఉమ్, ఒక వ్యక్తి ఒక వంశంలో ఆ క్షేత్రంలో వదిలితే ఆ వంశంలో ఉన్న అందరూ రిలాక్స్ అయిపోతారు, వాళ్ళకి తెలియకపోయినా కానీ. ఓకే. అది వంశోద్ధారకుడు అవుతాడు అతను. ఉమ్, ఒక వ్యక్తికే ఉండదు, ఆ ఒక వ్యక్తికి ఉందంటే ఆ వంశంలో ఉన్నట్లే. ఉమ్, అంటే ఏం చేయాలి గురుగారు అక్కడికి వెళ్ళి ఆలయంలో పితృతర్పణలు వదలంటే అక్కడ ఆలయంలో పితృతర్పణలే ఫేమస్, ఇంక వేరే ఏం లేదు. ఓకే. ఆలయంలో టోకెన్ కడితే వాళ్ళు ఆ టోకెన్ ఇచ్చి వస్తువులు కూడా వాళ్ళే ఇస్తారు. ఉమ్, అర్చకులు ఉంటారు, అంటే పురోహితులు. ఉమ్, వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెట్టి మన పేర్లు మనకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అందరి పేర్లు తెలియదు. అవును. ఆ తెలియని వాళ్ళ పేర్లు బ్రహ్మ అని చెప్పుకోవాలి, వాళ్ళ పరబ్రహ్మతో సమానం కాబట్టి. తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి తెలియని వాళ్ళ పేర్లు బ్రహ్మ అని చెప్పి తర్పణలు వాళ్ళు వదిలిస్తారు. ఉమ్, అప్పుడేమవుతుంది, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉమ్, ఈ యొక్క పవర్ వెళ్తుంది. ఉమ్, అది ఉమ్, అలా ఇప్పుడు- చేయడం వల్ల ఉమ్, వంశం అంతా రిలాక్స్ అవుతుంది. ఉమ్. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడు పేరెంట్సే చేయాలి కానీ వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ చేయకూడదు. ఈ పూజ తండ్రి అనేది చేయాలి, తండ్రి ఉండగా చేయాలి. కొడుకు చేయకూడదు. ఉమ్, తండ్రి లేకపోతే వాళ్ళు మిగిలిన వాళ్ళు చేయొచ్చు. ఓకే, ఓకే. ఇట్లా అన్నదానాలు ఇవన్నీ మహిళలు చేయొచ్చు. ఉమ్, అమావాస్య రోజు ఉమ్, పెరుగన్నము, ఉమ్, పరోటాలు. ఉమ్. పరోటా అంటే తెలుసు చపాతీలా? కదా? పరోటా పరోటా. ఉమ్, పాములాగా చుట్టుకుంటుంది. అవునవును. ఉమ్, ఉమ్, ఈ సర్పదోషాలు ఉన్న వాళ్ళు ఉమ్, ఈ పరోటా అంటే పాములాగా చుట్టుకుంటుంది కాబట్టి, లాగితే కూడా సాగుతుంది కాబట్టి, ఉమ్, ఈ పరోటాలు, పెరుగన్నము, ఒక వాటర్ బాటిల్ ఉమ్, ఇలా వేసుకునేసి బెగ్గర్స్ ఉంటారు ఉమ్, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ ఉమ్. అలా కూర్చుంటారు. వాళ్ళు కూడా సర్పాల్లాగా ఒక చోట ఉంటారు, తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ, అవును. వాళ్ళకి ఎటువంటి దిక్కు దివానం ఉండదు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి అన్నమే సమస్య. ఉమ్, అన్నం కోసమే బతుకుతుంటారు వాళ్ళు. ఒక పూట దొరికితే 2 పూటలు దొరకదు వాళ్ళకు. ఉమ్, ఈ అమావాస్య రోజు వాళ్ళకు ఒక్కొక్క కిట్టు ఒక్కొక్కటి ఇచ్చేస్తే ఉమ్, చక్కగా తినేసి నీళ్ళు తాగేసి దండం పెడేస్తారు. ఉమ్, మనకు తెలిసిన వాళ్ళకి ఫుడ్ ఇస్తే విందు, ఉమ్. తెలియని వాళ్ళకి ఇస్తే పరిహారం. ఓకే. ఈ పరోటాలు తినడం వల్ల ఇక్కడ సర్పదోషం నివారించబడుతుంది. అమావాస్య రోజు ఇవ్వడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అంటే ఏ మంత్ లో అయినా కానీ అమావాస్య ఇవ్వచ్చు. అమావాస్య పితృదేవతలు కూడా అమావాస్య. ఓకే. మకా నక్షత్రం రోజు కూడా ఇవ్వచ్చు. మకా నక్షత్రం పితృ నక్షత్రం, ఉమ్, అమావాస్య పితృ తిథి. ఆహా. నక్షత్రంలో ఎత్తుకుంటే మక, ఉమ్, తిథిలో ఎత్తుకుంటే అమావాస్య. ఉమ్, ఉమ్, ఇలా ఇస్తూ ఉండడం వల్ల ఉమ్, మనకు ఆ తాకడ అనేది తగ్గుతుంది. ఉమ్, ఒక్క అమావాస్యకు సంవత్సరానికి ఒకసారి తిరువల్లం వెళ్ళి రావడం ఉమ్. చాలా మంచిది. తర్వాత పుట్టే వాళ్ళ యొక్క జాతకాల్లో పితృదోషాలు రావు. ఓకే, ఓకే. కాబట్టి కులదైవారాధన ముఖ్యం, ఉమ్, పితృదేవతారాధన ముఖ్యం, ఉమ్, బ్రతుకుండగా తల్లిదండ్రుల సేవ ముఖ్యం. ఉమ్, ఇదేవి చేయకుండా నేను కాశీ వెళ్ళొచ్చాను, ఉమ్, 12 జ్యోతిర్లింగాలు తిరిగాను, ఉమ్, నేను పెద్ద పెద్ద పుణ్యస్థలాలు తిరిగాము అంటూ ఉంటారు. ఉమ్. షుగర్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అవును. కర్మ పోదు. ఉమ్, ఉమ్, వాళ్ళు కూడా నేను చెప్పాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఉమ్, ఇతను కనీసం తల్లిదండ్రులను పట్టించుకోలేదు, ఉమ్, మన స్వామి దగ్గరికి వచ్చేసాడు. ఉమ్, వాళ్ళు అసలు మన ఫైల్ ముందర పెట్టరు. ఉమ్, ఉమ్, మూల విరాట్ ఎప్పుడు మనల్ని చూడదు. మనం నేరుగా వీళ్ళందరినీ పట్టించుకోం. ఉమ్, ద్వారపాలకుల్ని మొక్కాలి, ఇష్టపడాలి. ఉమ్, వాళ్ళు నిత్యం వాళ్ళకు సేవలో ఉంటారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే గన్మ్యాన్ ఉంటాడు, ఉమ్, అనుచరులు ఉంటారు. ఉమ్. ఆ ఎమ్మెల్యేకి ఎంత ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ఎంత ఉండాలా, అవును. వందే మార్బలము, మహావిష్ణువుకి ఎంత ఉండాలా. ఉమ్, వాళ్ళ వాహనాలు ఎక్కడ చూసినా చెక్కుంటారు, ఉమ్, వాళ్ళకి నమస్కరించాలి. ఉమ్. ఇది ఆలయంలో పోయినప్పుడు ఇలా ఆలోచించాలి. తల్లిదండ్రుల సేవ, కులదైవము, పితృదేవతలను ఎవరు మర్చిపోరో వాళ్ళకి ఇంకేదే వేరే దేవతలు అవసరం లేదు. వీళ్ళ సేవ చేస్తా ఉంటే అందరూ దేవతలు అడక్కనే వీళ్ళకు అనుగ్రహిస్తారు. ఇది ఇప్పుడు మనము మీరు అడిగిన దానికి చక్కటి వివరణ. నిజంగా గురుగారు, ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తున్నారని, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారని వార్తలు చూస్తూనే ఉన్నాము. నిజంగా తల్లిదండ్రులు చూడకుండా ఎన్ని మొక్కులు మొక్కినా ఏ దేవుడు కరుణించాడని వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.